హలో నమస్తే మ్యాక్స్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనం విజయవాడకి దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల పరిధిలో గుంటువల్లి అనే ఊర్లో ఉన్నాము। ఈ రోజు ఇక్కడ ఎందుకున్నాం అని చెప్పే ముందల మీకు ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ చూపిస్తాను। ఇక్కడ చూసారా నా వెనకాల ఒకసారి మీరు చూసుకోండి, నాకు ఒక 10 ఎకరాల అవతల అంటే దాదాపుగా 1 కిలోమీటర్ యువతల రోడ్ వెళ్తే 1.5 కిలోమీటర్ పరిధిలో మనకి రాయనపాడు వర్క్షాప్, రాయనపాడు రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది। అదే విధంగా నా రైట్ సైడ్ మీరు చూసుకుంటే ఒకసారి అటువైపు థర్మల్ పవర్ స్టేషన్ వైపు చూపింది, ఇవైపు రైట్ సైడ్ లో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది। ఎగ్జాక్ట్ గా త్రూ రోడ్ వెళ్తే 2 కిలోమీటర్స్ మన 2 రోడ్స్ ఉంది థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళడానికి। త్రూ రోడ్ వెళ్ళడానికి అయితే ఈ వైపు నుంచి అయితే 2 కిలోమీటర్స్ మన నా వెనకాల నుంచి అయితే, లేకపోతే అటువైపు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తానికి అయితే 3 కిలోమీటర్స్ లో మనము అంటే మెయిన్ రోడ్ మీద నుంచి 3 కిలోమీటర్స్ లో థర్మల్ పవర్ స్టేషన్ చేరుకోవచ్చు। అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ ముందర భారత్ పెట్రోలియం అండ్ హెచ్పి యొక్క స్టేషన్స్ ఉన్నాయి, అవి కూడా మనకి 3 కిలోమీటర్స్ పరిధిలోనే ఉన్నాయి। అండ్ ఇంకొకటి ఈ లొకేషన్కి ఇక్కడ నుంచి ఒక్కసారి కెమెరా నేను టర్న్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ నుంచి అక్కడ మీరు ఒకసారి అటువైపు చూసుకోండి, వెహికల్స్ వెళ్తున్నాయి। ఆ రోడ్ ఒకసారి చూసుకుంటే అది విజయవాడ అండ్ హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే అండి। ఆ నేషనల్ హైవే ఈ లొకేషన్ కి ఎగ్జాక్ట్ గా 50 మీటర్స్ పరిధిలోనే, ఇటువైపు చూడండి ఎగ్జాక్ట్ రోడ్ మీద మీరు కనబడుతూనే ఉండొచ్చు, 50 మీటర్స్ పరిధిలోనే ఆ రోడ్ అనేది ఉంది। అండ్ ఇంత చెప్తున్నాను, వీడు ఈ లొకేషన్ గురించి ఎందుకు హైలైట్స్ చెప్తున్నారంటే ఒక్కసారి రైట్ అని ఒకసారి ఇటువైపు చూపించుకోండి, ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి। ఈ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్స్ దాదాపుగా 12 సంవత్సరాలు అవుతున్నది ఈ అపార్ట్మెంట్ అనేది స్థాపించి। ఈ 12 సంవత్సరాల్లో ఈ ఏరియా చాలా డెవలప్ అయింది, ఈ అపార్ట్మెంట్ కట్టిన దగ్గర నుంచి ఈ ఏరియా చాలా డెవలప్ అయింది। అండ్ ఇంకొకసారి చూడండి అటువైపు చూడండి, అటువైపు కూడా ఒకసారి చూసుకుంటే మీకు అక్కడ టెంట్ వేసి కనపడుతుంది। ఈ ఏరియాలో ఇంకా అపార్ట్మెంట్స్ రాబోతుంది। ఈ గుంటుపల్లి రాయనపాడు స్టేషన్ కి ఎక్కువ ప్రాముఖ్యత రావటం వలన డెవలప్మెంట్ అనేది బాగా ఎక్కువ చాలా తొందరగా కొనసాగుతుంది। ఈ అపార్ట్మెంట్ చూసుకుంటే 12 ఇయర్స్ బ్యాక్ ఈ అపార్ట్మెంట్ ని కట్టారు। ఈ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అయితే రీసేల్ అనేది పెట్టడం జరిగింది, 3 బెడ్రూమ్ ఫ్లాట్, దాదాపుగా 64 గజాలు, 1550 స్క్వేర్ ఫీట్స్ అని చెప్పుకోవచ్చు। ఒకసారి లోపలికి వెళ్ళి నేను ఆ అపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను। అండ్ ఇంకొకటి చెప్పాలండి, ఈ అపార్ట్మెంట్ లోపలికి చూపించే ముందర మీకు ఇక్కడ నుంచి ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ నేను చెప్తాను। ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్ దూరంలో మనకి గన్నవరం నుంచి మన రాజధానికి వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉంటుంది। ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్లోనే ఆ ఐకానిక్ బ్రిడ్జ్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్లోనే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, ఐకానిక్ బ్రిడ్జ్ ఉంటుంది। ఎగ్జాక్ట్ గా అది కనుక కంప్లీట్ అయితే రేపు మే 10న అది కంప్లీట్ అయిపోతుంది। ఆ మే 10న కంప్లీట్ అయిపోతే 15 నిమిషాలు మనం రాజధానికి వెళ్ళిపోవచ్చు। ఇక్కడ నుంచి ఈ లొకేషన్ నుంచి 15 నిమిషాలు రాజధానికి వెళ్ళొచ్చు, 15 నిమిషాలు మనం విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు। దాదాపుగా విజయవాడ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు, ఇటువైపు చూసుకుంటే 3 కిలోమీటర్లోనే థర్మల్ పవర్ స్టేషన్, భారతీయం అండ్ హెచ్పి పెట్రోల్ బంక్, అండ్ 6 కిలోమీటర్ల పరిధిలో మనకి కొండపల్లి కిల్లా ఉంది, అండ్ 2 కిలోమీటర్ల పరిధిలో మనకి ఇబ్రాహీపట్నం ఫెర్రీ ఉంది। సో బోటింగ్ కానీ వీటికి కానీ మీకు పిల్లలతో ఆహ్లాదకరంగా వెళ్ళి ఆడుకోవటానికి చాలా మంచి ఏరియాస్ అండి ఇవన్నీ। నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ లో ఉన్నాను, నేషనల్ హైవే మీద ఉన్నాను। విజయవాడ బస్ స్టాండ్ 10 కిలోమీటర్లోనే ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ వచ్చింది। ఫస్ట్ గుంటుపల్లి, గొల్లపూడి, భవానీపురం, దుర్గమ్మ గుడి బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్। సో మన లైన్లుగానే ఉన్నాయి ప్రతిదీ। అండ్ గొల్లపూడి అనేది చాలా బాగా డెవలప్మెంట్ అది। గొల్లపూడిలో లేనిదంటూ లేదు, డిమార్ట్స్, కేఎఫ్సీస్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఇలాంటి అన్ని స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, యూనివర్సిటీస్ అన్ని 2 కిలోమీటర్స్ పరిధిలోనే ఈ లొకేషన్స్ ఉంటాయి। అదే విధంగా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఐకానిక్ బ్రిడ్జ్ ఇదే రోడ్ లో 1.5 కిలోమీటర్లలో ఐకానిక్ బ్రిడ్జ్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వచ్చింది। ఏదైతే గన్నవరం నుంచి విజయవాడ ఆహ్లాదంగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు, ఆ రోడ్డు గన్నవరం నుంచి డైరెక్ట్ గా రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 1.5 కిలోమీటర్లోనే ఉంది। అదే విధంగా ఐకానిక్ బ్రిడ్జ్ మనకి ఆహ్లాదకరంగా హైదరాబాద్ కి దుర్గంగిరి ఎట్లాగో విజయవాడకి లేదా రాజధానికి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది పర్యాటకుల దృష్టికి వెళ్ళకపోతే చాలా బాగుంటుందండి। చాలా బాగా నాకు ఇది అనిపించింది। సో ఇక్కడ నుంచి మనకి విజయవాడ కానీ లేకపోతే ఇది కానీ చాలా దగ్గరలో ఉన్నాయి, అంటే 15 నిమిషాల జర్నీ అని చెప్పవచ్చు। రాజధాని అయితే చాలా అతి దగ్గర, ఒక 6 కిలోమీటర్ల రాజధాని మనకు వచ్చింది। అండ్ అదే విధంగా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఇబ్రాహీపట్నం సెంటర్ అయితే హడ్ రోడ్ అంటారా అండి, 1.5 కిలోమీటర్స్ హడ్ రోడ్డు ఇబ్రాహీపట్నం ఇదైతే అండి। ఇబ్రాహీపట్నం ఫెర్రీ అయితే 2 కిలోమీటర్స్ పరిధిలోనే ఉంటుంది। సో ఇప్పుడు ఒకసారి మనం అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైతే 65 గజాలు
1550 స్క్వేర్ ఫీట్ లో ఏదైతే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందో దాన్ని ఒకసారి చూద్దాం పోదాం. నేను చెప్పాను కదండి ఈ అపార్ట్మెంట్ కి 2 రోడ్స్ ఉన్నాయని. ఒకటేమో 42, ఇంకొకటేమో 38 ఫీట్ రోడ్స్. 38 ఫీట్ రోడ్ ఇదైతే 42 ఫీట్ రోడ్ అటు పక్కన ఉంది. 42 ఫీట్ రోడ్ అటు పక్కన ఎంట్రన్స్ ఉంది. ఒకసారి అపార్ట్మెంట్ అవుట్స్కట్స్ చూద్దాము. చుట్టూలో ఒకసారి చూసుకోండి, చెట్లు చక్కగా మొక్కలతో నాటున్నారు. ఇది అపార్ట్మెంట్ సెక్యూరిటీ ప్రతిరోజు వీటికి నీళ్లు పోసి కరెక్ట్ గా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. నేను ఒకసారి ప్రతిదీ రౌండ్ గా నేను చూపిస్తాను. ఇదేమో సెల్లార్ పార్కింగ్ వచ్చిందండి, కార్ పార్కింగ్. ఎవరి అపార్ట్మెంట్ కి వాళ్ళకి కార్ పార్కింగ్ స్పెసిఫికేషన్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూల చెట్లు అండ్ డెకరేటివ్ పర్పస్ చెట్ల కన్నా పూల చెట్లు, వెజిటేబుల్స్ చెట్లు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా రకాల పూల చెట్లు నాకు ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ అటువైపు చూడండి, మునగ చెట్లు కానీ లేకపోతే బిటర్ గట్ చెట్లు కానీ, దొండకాయ ఇది పందిర్లు కానీ, అటు పక్కన దొండకాయ పందిర్లు కూడా ఉన్నాయి. సో ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. మెయిన్ గా ఒకసారి పైకి వెళ్ళేసి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు చూసుకుంటే నేను ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్ సెంటర్ లో ఉన్నాను. ఎగ్జాక్ట్ ఇటు పక్కన మెట్లు ఉన్నాయి. అండ్ ఇటు పక్కన అపార్ట్మెంట్ లోపలికి మనకి వెళ్ళాలంటే ఈ మెట్లు ఉపయోగించవచ్చు. అదే విధంగా అపార్ట్మెంట్ కి లిఫ్ట్ ఉంది. అదే విధంగా అపార్ట్మెంట్ యొక్క సెక్యూరిటీ యొక్క ఇదైతే హౌస్ అయితే ఇదే అపార్ట్మెంట్ కింద. సో అన్ని రకాల అన్ని సౌకర్యాలతో అపార్ట్మెంట్ అనేది అన్నిటికీ దగ్గరగా, అటువైపు విజయవాడకి, ఇటువైపు విశాఖపట్నంకి, అటువైపు రాజధానికి అన్నిటికీ దగ్గరగా, అదే విధంగా మెయిన్గా ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరకు వస్తుంది. అండ్ ఫ్యూచర్ లో మనకి అవుటర్ రింగ్ రోడ్ కూడా 2 years లో ఇబ్రాహీంపట్నం ఇక్కడ నుంచి 1.5 kilometers లోనే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర రాబోతుంది. అంటే ఈ అపార్ట్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో, అది కాకుండా విజయవాడ హైదరాబాద్ హైవేకి ఆనుకొని ఈ 3 highways మధ్యలో ఉంది. సో ఓకే, సో ఫస్ట్ మనం ఫ్లాట్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వచ్చిందండి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి 67 గజాలండి, అంటే 1550 స్క్వేర్ ఫీట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి, హాల్ చాలా స్పేషియస్ ఉంది. అదే విధంగా హాల్ లో సీలింగ్ కూడా చాలా బాగా చేయించారు. సీలింగ్ లైట్స్ తో పాటు అండ్ లైట్ సీలింగ్ చేయించారు. అదే విధంగా ఇక్కడ కలరింగ్ కూడా మెన్షన్ చేశారు. కలర్స్ కూడా ఆల్రెడీ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు కలర్స్ వేసుకోవడానికి పని లేదండి. రీసెంట్ గానే మొత్తం ఫ్లాట్ కలరింగ్స్ అనేది చేయించారు. సో ఒకసారి లోపలికి వెళ్దాము. ఇది హాల్ అండ్ ఇంకొకటి ఇది హాల్ అండ్ ఇది ఏంటంటే డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. హాల్ నుంచి ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి మనం ఒకసారి డైనింగ్ ఏరియా తర్వాత లోపల ఒకసారి కిచెన్ లోపలికి వెళ్దాము. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఒకసారి రండి. కిచెన్ ఏరియాలో మనకి మొత్తం వాష్ బేసిన్ తో సహా అల్మారాలు కూడా ఉన్నాయి. అంటే కబోర్డ్స్ ఫెసిలిటీ లేదండి, కాకపోతే అల్మారాలు కూడా ఉన్నాయి. ఇటువైపు వద్దాం. ఒకసారి ఇటువైపు వచ్చి చూద్దాం. అల్మారాలు కానీ, ఇటువైపు వాష్ ఏరియా అండి. ఈ రైట్ సైడ్ మొత్తం వాష్ ఏరియా కారిడార్ ఉంటుంది. సో ఈ వాష్ ఏరియా కారిడార్, వాషింగ్ మిషన్ కానీ మన బట్టలు ఆల్చుకోవడానికి కూడా పక్కన ఉంది. సో ఒకసారి రండి ఇచ్చేద్దాము. సో డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా తర్వాత మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ బెడ్రూమ్ అనేది చిన్నగా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చిన్నగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ నుంచి పిల్లలకి ఒక మంచి నేచర్ కి దగ్గరగా ఉండేటటువంటిది. ఇక్కడ నుంచి విండో నుంచి చూస్తే చదువుకోవడేటప్పుడు మీ పిల్లలు చదువుకుంటుంటే, ఇలాంటి వాతావరణంలో చదువుకుంటే చాలా చాలా బాగా మనకి బ్రెయిన్ అనేది ఎక్కిందని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఏదైనా పని శ్రద్ధగా చేయగలుగుతాము. సో అది దానికి అనుకూలమైనదే ఈ ఫ్లాట్ అని నేను చెప్తాను. సో చాలా చాలా బాగుందండి. నేచర్ పరంగా అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతమైంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చిల్డ్రన్స్ కి తగ్గట్టు సీలింగ్ చేయించారండి వీళ్ళు. ఈ సీలింగ్ కూడా చిల్డ్రన్స్ కి ఇష్టమైన కలర్ లో చిల్డ్రన్స్ దీంట్లో చేయించారు. సో ఒక్కసారి మనం ఇంకా మిగతా 2 బెడ్రూమ్స్ కూడా చూసేద్దాము. యాక్చువల్ గా 2 bedrooms కి ట్రిపుల్ బెడ్రూమ్ కదండి. 2 bedrooms కి కామన్ బాత్రూమ్ ఇదండి. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 2 bedrooms కి కామన్ బాత్రూమ్. సో ఒకసారి సో ఇది సెకండ్ రూమ్ అండి. అఫ్ కోర్స్ ఇంట్లో ఓల్డ్ మెంబర్స్ కైనా లేకపోతే మన పేరెంట్స్ కైనా ఈ రూమ్ చాలా మంచిగా స్పేషియస్ గా చాలా మంచిగా సెట్ అయింది అనుకోవచ్చు. గెస్ట్ రూమ్ కూడా అనుకోవచ్చు. ఎవరైనా కొత్తగా గెస్ట్ వస్తే గెస్ట్ ఉండటానికైనా. సో సీలింగ్ కూడా ఒకసారి చూసుకోండి. ప్రతి 3 rooms కి డిఫరెంట్ సీలింగ్స్ ఉన్నాయి. హాల్లో ఒక సీలింగ్ పెట్టారు, హాల్లో ఒక కలర్ వేసారు. ఈ రూమ్ లో ఈ గెస్ట్ హౌస్ మామూలు రూమ్ లో చిల్డ్రన్స్ రూమ్ లో ఒక వేసారు. డైనింగ్ రూమ్ లో ఒక సీలింగ్ పెట్టి ఇక్కడ ఒక సీలింగ్ పెట్టారు. ఇక్కడ నుంచి నేను మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ద బెస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, ప్రశాంతమైన ఒక ప్లేస్ ఉంది అని చెప్తున్నాను కదా. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఏదైతే వర్క్ ప్రెషర్ అనుభవించి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత కావాలి.
ఆ ప్రశాంతత నేను చూపించబోయే ప్లేస్ లో దొరికింది. గ్యారెంటీగా ఒక్కసారి అలాంటి ఈ ప్లేస్ వచ్చి మీరు చక్కగా ఈ ప్లేస్ వచ్చి ఇలాంటి నేచర్ లో ఇలాంటి బాల్కనీలో ఉండి మీరు చక్కగా ఒక టీ తాగుతూ ఉంటే, అటువైపు మీరు ఆ కొండల్ని చూసుకుంటూ ఒక టీ తాగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. సన్సెట్ అనేది చూసే భాగ్యం కలిగింది. ఎగ్జాక్ట్ గా రోజు బాల్కనీలో సాయంత్రం ఎగ్జాక్ట్ గా 5 to 6 మధ్యలో మీరు ఇక్కడ నుంచుంటే సన్సెట్ అనేది చాలా అద్భుతంగా కనబడింది. ఒకసారి మీరు క్యామ్ లో కూడా చూసుకోవచ్చు. అది ఏదైతే ఆ ఊరు కనబడుతుందండి అది గుంటుపల్లి. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. విత్ సీలింగ్ లైట్స్, లైన్ లైట్స్ తో పాటు ప్రతిదీ అవైలబుల్ గా ఉంది అపార్ట్మెంట్ లో. వాటర్ ఫెసిలిటీ 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ, 24 అవర్స్ సెక్యూరిటీ, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఉంటుందండి. ఎందుకంటే కరెంట్ ఛాన్సెస్ లేదు. దగ్గరలోనే రాయనపాడు రైల్వే స్టేషన్, ధర్మవరం పవర్ స్టేషన్ ఉండటం ప్రధానమైన కారణాలు కాబట్టి ఇక్కడ మొత్తం 24 అవర్స్ గా దొరుకుతాయి. ఏదైనా చిన్న చిన్న వస్తువులు కూడా మీరు ఎగ్జాక్ట్ గా డిమార్ట్ పక్కనే ఉందండి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ పరిధిలో డిమార్ట్ ఉంది మన కొల్లపూడిలో. KFCs, రెస్టారెంట్స్, సినిమా హాల్స్ మొత్తం మనకి విజయవాడ లోపలికి వెళ్ళడానికి అవసరమే లేదు. మొత్తం అవైలబిలిటీ ఇక్కడే ఉన్నాయి.